హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ పద్మా వ్లాగ్స్ తెలుగు ఛానల్. ఈరోజు సమ్మర్ స్పెషల్గా కిడ్స్కి నచ్చే విధంగా ప్రిపేర్ చేశానండి. మ్యాంగో సాలాడ్ చేశాను, చాలా బాగా వచ్చింది. ఒకసారి మీరు కూడా ఇలా ట్రై చేయండి. నచ్చితే కనుక లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దండి. మనం మ్యాంగో సీజన్లో చాలా వెరైటీ చేస్తూ ఉంటాం కదా, ఒకసారి ఇలా ట్రై చేయండి. చాలా బాగా వస్తుంది, చాలా బాగుంటుందండి. ఇలా నేనైతే ఒకటే మామిడికాయ తీసుకొని చేశానండి. ఫస్ట్ టైం చేశాను, ఎలా వస్తుందో ఏమో అని భయంతోనే ఒక మామిడి పండుతోనే చేశానండి. ఇలా మామిడి పండు తీసుకొని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసేసుకోవాలండి. పొట్టు తీసేసి కూడా ఇలా చిన్నగా కూడా కట్ చేసేసుకోవచ్చు. చిన్న ముక్కలుగా కట్ చేసుకున్న తర్వాత మనము దీనికోసము ఇలా చూపిస్తున్నాను కదండి, ఇలా చిన్నగా కట్ చేసేసుకోవాలి ముక్కలు. తర్వాత పాలు తీసుకోవాలి. నేనైతే పావు లీటర్ పాలు తీసుకున్నానండి. పాలు తీసుకొని వేడి చేసేసుకోవాలి. దీనికి కస్టర్డ్ మిల్క్ తీసుకున్నాను, కస్టర్డ్ క్రీము. ఇది పౌడర్ ఉన్నా పర్లేదండి, పౌడర్తో కూడా వేసి చేసేసుకోవచ్చు. నేనైతే క్రీమ్ తీసుకున్నాను. ఇది తీసుకున్నా కానీ చాలా టేస్టీగా వస్తుంది. మీరు కూడా ఒకసారి ఇలా ట్రై చేయండి. ఈ పాలైతే వేడెక్కాక ఒక 2-3 టేబుల్ స్పూన్ షుగర్ వేసేసుకోవాలి, పంచదార వేసుకోవాలి. మీ దగ్గర అవైలబుల్గా బెల్లం ఉన్నా కానీ బెల్లం పౌడర్ కూడా వేసుకొని చేసేసుకోవచ్చండి. ఇంకా హెల్తీకి చాలా మంచిది బెల్లం వేసుకుంటే. నేనైతే షుగర్ వేసుకుంటున్నాను, 2-3 టేబుల్ స్పూన్ వరకు షుగర్ వేసుకున్నానండి. తర్వాత ఇవి కరిగాక మనము కస్టర్డ్ మిల్క్ ఉంటుంది కదా, క్రీమ్ వేసేసుకోవాలి. ఇలా క్రీమ్ మొత్తం వేసుకొని కలుపుకోవాలి. ఇలా కొంచెం చిక్కబడేంత వరకుగా కలుపుకోవాలి. ఇలా కలుపుకుంటే చాలా బాగా వస్తుందండి. ఇలా కలర్ కూడా చేంజ్ అవుతుంది, చూస్తున్నారు కదా. ఇలా చిక్కగా ప్రిపేర్ అవ్వాలి. ఇలా కింద మాడిపోకుండా చూసుకోండి, కింద మాడిపోతే బాగుండదండి. ఇలా కలుపుతూనే ఉండాలి, చిక్కబడేంత వరకు కలుపుకోవాలి. తర్వాత మనము స్టవ్ బంద్ చేసి మనం మామిడికాయ ముక్కలు కట్ చేసుకున్నాం కదా, ఫస్ట్ అది వేసి కలుపుకోవాలండి. ఇలా కలుపుకుంటే చాలా బాగా వస్తుంది. ఒకసారి ఇలా ట్రై చేయండి. ఇప్పుడు నేను వేరే బౌల్లో తీసుకుంటున్నాను. ఇప్పుడు వేరే బౌల్లో కొంచెం చిక్కగా అయింది, ఇంకా చల్లారితే ఇంకా చిక్కగా అవుతుంది. ఇలా బౌల్లో తీసుకున్న తర్వాత ఒక ఫ్యాన్ కింద ఒక 5-10 మినిట్స్ వరకు చల్లారనివ్వాలి. చల్లారనిచ్చాక తర్వాత మనము ముందుగానే కట్ చేసుకున్న మామిడి ముక్కలు వేసి కలుపుకొని ఫ్రిడ్జ్లో పెట్టేసుకోవాలి. కొంచెం మీడియం కూల్లో ఉంటే చాలా బాగా వస్తుంది, చాలా టేస్టీగా ఉంటుంది. ఒకసారి మీరు ఇలా ట్రై చేయండి. చూస్తున్నారు కదా, నేనైతే ఫస్టే కట్ చేసుకొని పక్కన పెట్టుకున్నాను ముక్కలన్నీ. ఇలా చేసుకున్న దీంట్లో మనం వేరే ఫ్రూట్స్ ఏమైనా ఉన్నా కానీ వేసేసుకోవచ్చండి. నేనైతే ఇలా మామిడి ముక్కలతోనే ప్రిపేర్ చేశానండి. ఇంకోసారి అన్ని ఫ్రూట్స్తో కలిపి చేస్తానండి, అది కూడా చాలా బాగా వస్తుంది, చాలా టేస్టీగా ఉంటుంది. కిడ్స్కి ఇంట్లోనే ఉంటారు కదా, సమ్మర్లో మామిడికాయలు ఇట్లా ఉంటే ఇలా చేసి పెట్టండి, మంచిగా తింటారండి. బాయ్.